నాన్ వేషనా అసలు నువ్వేం మనిషిరా అని ఆయన నాకు అర్థం కాదు. మన ఇండియా నుంచి ప్రపంచ యాత్రికుడు అని చెప్పేసి ఒక మంచి పేరుంది. నిన్ను చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకొని సోషల్ మీడియా ఒక ప్లాట్ఫామ్ ఎంచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటిది నువ్వు శివాజీ ఏదో ఒక మాట దొరిలిందని చెప్పేసి ఆయన మీదకి గలీజ్ గా మాటలు తిట్టేయడము, ఆయన ఆ మాట అన్నందుకు కూడా మనస్ఫూర్తిగా క్షమాపణ కూడా చెప్పిండు. అయినా సరే నువ్వు ఆయన గలీజ్ గా తిట్టేసినావు. సరే గరికపాటి అంత పెద్ద మనిషిని పట్టుకొని నువ్వు ఆయన కూడా గలీజ్ గా తిట్టడం అనేది అసలు కరెక్టే కాదు. సరే ఆయనది కూడా పక్కన పెడదాం. మన దేవి దేవతలను కూడా వాళ్ళకు కూడా కించపరిచినట్టు మాట్లాడడం, నువ్వు ఒక హిందువై ఉండి మన దేవతలను మనం తక్కువ చేసి మాట్లాడడం అనేది అది కరెక్ట్ కానే కాదు. అసలు అమ్మాయిలు పొట్టి బట్టలు వేసుకోవాలని చెప్పేసి అసలు ఏ గ్రంథంలో రాసిర్రా భయ్? మన సనాతన ధర్మం ప్రకారం, మన సంస్కృతి ప్రకారం ప్రతి ఒక్కరు నిండుగా బట్టలు వేసుకోమని చెప్పారు తప్ప సగం బట్టలు వేసుకోండి, పొట్టి బట్టలు వేసుకోండి అని చెప్పేసి ఎవ్వరు చెప్పలేరు. ఎక్కడ రాసింది కూడా లేదు. అరే గాలి తగులుతలేదు, వాళ్ళు కూడా చిన్న బట్టలు వేసుకోవాలని చెప్తున్నావు. ఫస్ట్ మీ ఇంట్లోకి చెప్పురా చిన్న బట్టలు వేసుకోండి గాలి తలగట్లేరు అని చెప్పేసి. వాళ్ళు చెప్పి రారా నీకు గాలి తలగట్లేదు అందుకే మేము చిన్న బట్టలు వేసుకుంటున్నాం అని చెప్పి. అరే ఏదో ఒకటి రూమర్ స్ప్రెడ్ చేయకరా రే నువ్వు. కానీ ఏది ఏమైనా సరే నువ్వు మాట్లాడింది చాలా అంటే చాలా తప్పు మాట్లాడుతున్నావు. అన్ని నీకే తెలుసు అనుకుంటున్నావు, కానీ ఇది మంచికైతే కాదు, ఇది నీ మూర్ఖత్వం. ఇప్పటికైనా తెలుసుకో.